महागणाधिपतये नमः प्रत्यक्षदीपम् हम भागाज दत्तात्मकेभ्यः पुष्पाणि समर्पयामि आदर्श आपो जलजथाचनः स्नानं समर्पयामि ओम यशुज प्रयतो भूत्वा जगुजादाज्यमन्वये अमृतनैवेद्यो जय ओम खड्गं चक्रगणेशुतापरिधां शूरं लीलाश्मद्युतिमास्तपाददशकां सेवे महाकालिकां यामस्तौत्सविदेहनो कमलजं हन्तुं वजन्कैटभम् अक्षस्वत्परिसुन्दरे जगुलिधं पद्मं धनुष्कुण्डिकां दण्डं चक्रसिद्धजलमदलजं घण्टां सुराभाजनम् शूरं पाशसुदर्शने तथें हस्ते प्रसन्नाननां सेवे सैतमग्रीं नमाश्चीतमोऽस्तितां घण्टाशूलानादिशङ्करसुरे जगग्रन्थस्साजगम् हस्तापे रथवीङ्करां परसच्चिदां शून्यप्रभां भूरिदेहसमुद्रां जगतां आधारभूतां महां पूर्वाभद्रसरस्वती विद्युत्कामसमप्रभां मृगपतिस्कन्धस्थितां भीषणां कन्याविक्रलपालकेरवस्ताविरमसीतां हस्तैश्चक्रगदाशिखेटविशिखां स्थापङ्गुणं तज्जनीं गिर्गाणानमलात्मिकां शिशुधरां दुर्गां नेत्रां भजीं सर्वस्वरूपे परित्राण परायणे सर्वस्यार्पिणे देवी नारायणे नमोस्तुते मंगलमांगल्ये द्वे सर्वार्थ शरण्ये त्र्यंबके स्वाहायाः तामुष्टो प्रणतिरं प्रदां सालां विप्रहर्ष कुलकोत्तमराः ओम शक्ति नमः ओम मेधाय नमः ओम सावित्र्यै नमः ओम देवाय नमः ओम धियाय नमः ओम देवसेनाय नमः ओम स्वाहाय नमः ओम स्वाहाय नमः ओम मातृभ्यो नमः ओम लोकमातृभ्यो नमः ओम भृत्ये नमः ओम पुष्ट्ये नमः ओम पुष्ट्ये नमः ओम कुलदेवताय नमः ओम ब्राह्मणे नमः ओम माहेश्वर्ये नमः देवोष्टवालिनी माता की जय। देवो दुर्गा माता की जय। नवदुर्गा माता की जय। सप्तमंगलरात्रि महागौरीष्टम नवम शिवरात्रि दुर्गा दुर्गा देवी महावेदोक्त
पुष्पाक्षरां समर्पयामि क्षमापणनमस्कारां समर्पयामि ఇంటి దేవతకు మాతాపితరులకు నమస్కారం చేసుకోండి. ఆదౌ కలశారాధనం అభ్యర్థ హిరణ్యశృంగాయ విద్మహే పాదహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో భోవాయుధకం దర్భం విశ్వాభూతాని యావ ప్రాణావ ఆవ పదవహాపో నమాపో మృతమాప సమ్రాణాపో విరాణావ స్వరాణావ ఛందాగస్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భోద్భవస్వరాస్థాంగోపివ యస్తరేత్తున్నరీకాక్షంగవాక్యాభ్యంతరశ్రుతిః సర్వం యుధిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తదంగమహాగణాధిపతయే నమః. గణపతి స్మరణ చేయండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వల్ నోతిభిస్సీదదాతనం. మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. బోల్ గజానన భగవాన్ కీ. దుర్గాంతనేత్రాం భజేయః శంఖం చక్రధనుశ్చరాంశ్చ దదతి నేత్రై స్త్రిభిశ్శోభితాః. ఆముక్తాంగదహార కంగణరణత్కాంచీరణన్నూపురా దుర్గా దుర్గతిహారిణీ భవతు నో రత్నోల్లసత్కుండలా. ధ్యానం సమర్పయామి. దుర్గాదేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. దుర్గాదేవ్యై నమః. ఆసనం సమర్పయామి. దుర్గాదేవ్యై నమః. పాద్యం సమర్పయామి. దుర్గాదేవ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి. దుర్గాదేవ్యై నమః. ఓం యా సాగం రాజావరణో యాతి మధ్యే దత్తానృతే భవశ్చంజనానాం అధశ్రుతశ్రుతియో యా పాపకాస్తానాపశ్యగ్దు స్యోనా భవంతు. యాసాం దేవాదివిగన్వంద్య భక్షం యా అంతరిక్షే బహుధా భవంతి. యా పృథివీం వైధోం నందు శుక్రాస్తాన ఆపశ్యగ్దు స్యోనా భవంతు. శివేన మాచక్షుజా పశ్యతా పశ్వజ తనుభోపస్త్రియత్తదం మే సర్వాగం అగ్నేగం నప్తుషుతో వేవో మయి వర్చో బలమోజో నిధత్త. తింటున్నాం గడ్డి తిన్నట్టుగా ఆకలి అవుతుంది. పంతులు గారు డాక్టర్లు చెప్తారు, ఇంకా డాక్టర్ గారు చెప్తారు. వాళ్ళకి బాగా ఆకలి అవుతున్నది. ఏదో వ్యవహారికంగా యాంత్రికంగా తింటున్నది. ఇంతకుముందు మా చిన్నప్పుడు బాగా ఆకలి అయ్యేది. ఆ ఆకలి అయ్యే తత్వం చాలా మంది కనిపిస్తారు. అమ్మ మంచి అమ్మ మంచిది. కొన్ని సందర్భాలు మంచిది చెప్తుంది. ఎందుకు కొన్ని సందర్భాలు అని అన్నారు ఈ శ్లోకం. అయ్యారు శ్లోకం చక్కగా ఉంది కానీ అర్థం ఏంటి కదా క్వశ్చన్. అయితే ఇక్కడ మీ అమ్మ ఇప్పుడు చూడు స్ట్రెంత్ చూస్తే కూడా ఇక్కడ అమ్మగారు ఎక్కువ ఉన్నారు, అయ్యగారు తక్కువ ఉన్నారు కదా. అయితే అమ్మవారి యొక్క గొప్పతనం ఎంత ఉన్నది అని ఆదిశంకర భగవత్పాదులు ఆయన బ్రహ్మచారిగా ఉండి కూడా చాలా గొప్పవారు. 32 సంవత్సరాల కాలమే ఈ యొక్క భూమండలం మీద ఉండి ఆ 32 సంవత్సరాలలో కొన్ని వేల స్తోత్రాలు కీర్తనలు ఇవన్నీ కూడా మనకు మన హిందూ సమాజానికి సనాతన ధర్మానికి ఇచ్చి తూర్పున పూరి జగన్నాథ పీఠము, పశ్చిమాన ద్వారకా పీఠము, ఉత్తరాన బదరీ పీఠము, దక్షిణాన శృంగేరి పీఠం 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. ఎవరు? ఆదిశంకరాచార్యులు. వారు స్వయంగా నడుస్తూ కాలినడకన స్వర్గారోహణకు వెళ్ళింది. ఆయన ఎక్కడ కూడా ఆయన శరీరం లేదు. ఏదో మనం మధ్యలో కేదార్నాథ్లో ఆ ఆదిశంకర సమాధి అని వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు తప్పితే ఆయన ఏం కాలం చేయలేదు. సాక్షాత్తు కైలాసం వెళ్ళిపోయినారు. అటువంటి శంకరాచార్యులు బ్రహ్మచారి అయ్యుండి ఆ మాతృమూర్తుల యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. ఆయన అమ్మల గొప్పతనం చెప్తాడు. ఏమని ఈ శ్లోకం చెప్పింది అదే. ఏంది అంటే అమ్మ శంకరుడు చూస్తే ఎట్లా ఉన్నాడు, శంకరుడు అంతా కూడా చిత్ర విచిత్రమైన స్వభావం ఉన్నది సుమా. ఎట్లా ఉన్నదంటే నేను చెప్తా విను. చితాభస్మలేప, ఆయన ధరించే భస్మం ఏంది? చితాభస్మ. మనందరం సేవించే పానీయాలు కూల్ డ్రింకులో ఇంకేదో ఏంటిది? కాలకూట విషం, భయంకరమైన కాలకూట విషం. లక్ష్మస్థ స్వీకరి
తర్వాత ఆయన వస్త్రాలు ఏంటి? 3 వస్త్రాలు ఉంటాయి ఆయనకు. ఒకటేమో ఏనుగు చర్మం, గజ చర్మ ధరి, తర్వాత వ్యాఘ్ర చర్మం, పులి చర్మం. ఈ 2 చర్మాలు లేనప్పుడు ఎట్లా ఉంటాడంటే దిగంబరాయ నమః అంటే దిక్కులే ఆయనకు అంబరములు. అంటే అయిపోతలో వెంట్రుకలు తిరిగినా కానీ. మరి జటాధారి, దాంతోపాటు ఏంటి? కంటే భుజగపతి, కంటలో ఉన్నవి భయంకరమైన విష సర్పాలు. తర్వాత ఆయన వాహనం ఏంటి? ఒక సాధారణ వాహనం పశుపతి, అంటే పశుపతి అంటే నంది వాహనుడు అని. కపాలి, కపాలి ఆయన చేతిలో ఉండే ధరించే పార్వతి పరమేశ్వరులు శివపార్వతుల పేరు చెప్తారు. మరి భజతి జగదీశైక పదవి. మరి అయ్యగారికి ఇంత గొప్పతనం ఎట్లా వచ్చింది అని అంటే చెప్పి ఈ ఫలమిదం, అమ్మ నిన్ను శివయ్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టే ఇట్లున్నప్పటి కూడా ఇంతగానం సీరొచ్చింది సుమా, జగత్తు చేత పూజింపబడుతున్నది పడుతున్నాడు అని అమ్మను పైకి లేపి ఆ యొక్క శివుడి యొక్క తత్వం ఇట్లున్నప్పటికీ మరి ఆది దంపతుల స్థానంలో ఆయన ఎందుకున్నాడంటే అమ్మ నువ్వు చేయబట్టి అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అటువంటి మహాపూజ క్రియతే జాతవార్షికి అని అన్నారు. అంటే శరత్కాలము ఆరంభము చాలా శ్రేష్టము. శరత్కాలం అంటే ఏంది? ఆశ్విజం కార్తీకం 2 నెలలు శరదృతువు. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః, అష్టమి నవమి అర్థమైందా? దాని తర్వాత కృష్ణాయాం వా చతుర్దశ్యాం అంటే కృష్ణపక్షంలో ఉండే చతుర్దశి అమ్మ సేవలో మేము పాల్గొంటున్నాం. ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎవరైతే తలో చేతేస్తున్నారో వాళ్ళందరూ కూడా అమ్మ కరుణించాలని, వైష్ణవి అపార్ట్మెంట్లు, మెగా టవర్ ఇత్యాది ఏవేవైతే ఉన్నాయో, మహాలక్ష్మి కాలనీలు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా అందరికీ అమ్మ ఎవరెవరు ప్రత్యక్షంగా అంటే కనిపించేటట్టుగా పరోక్షంగా దానం చేసి కనిపిస్తారు. అట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా అమ్మ ఉత్సవాలలో సహకరిస్తున్న వాళ్లకు ప్రధానంగా ఇంకోటి ఏంది, ఎప్పుడు గణపతి అయినా దేవి అయినా కానీ సుమనన్న ముందరుంటారు. ఆ విగ్రహం అంటే విగ్రహదాత గణపతికైనా అమ్మవారికైనా దేనికైనా సుమనన్న, అది పెద్ద చేయి కొద్దిగా. కాబట్టి వీళ్ళందరికీ మీ కాలనీ వాసులందరూ కూడా అమ్మ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మను ప్రార్థిస్తూ ఈ యొక్క అభిషేకాన్ని అంటే అమ్మకు చెప్పిన తర్వాత చేస్తే కొద్దిగా ఆ యొక్క ఫీలింగ్ వేరుంటుంది. ఆ యొక్క ఏం చెప్పింది శాస్త్రం, దానికి కూడా శాస్త్రమే చెప్పింది, నా సొంత ఉద్దేశం కాదు. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని శాస్త్రం చెప్పింది. అంటే కొద్దిగా తెలుసుకొని ఆ దేవత దేవి దేవత గురించి తెలుసుకొని కొద్దిగా విశేషంగా విని ఆ యొక్క అభిషేకం చేస్తే ఆ యొక్క అమ్మ అనుగ్రహం అధికంగా లభిస్తుంది అని చెప్పి జన్మ సుకృతం. ఇటువంటి ఇందులో పాల్గొంటున్న మీరందరికీ కూడాను ఈ కాలం ఏం కావాలి? అందరికీ ధనం కావాలి, కనకం బంగారం కావాలి, ధన కనుక వస్తువు, ఇంట్లో వస్తువులు అన్ని ఫ్రిడ్జ్లు అవి పెద్ద పెద్ద టీవీలు, ధనం కనకం వస్తు, వాహనం మంచి చతుశ్చక్ర వాహనాలు పెద్దవి, 4 చక్రాలే కాదు ఇంకా 6, 8 చతుశ్చక్ర వాహనం. నా కొడుకు 4 ఏళ్ళకోసారి కారు మారుస్తున్నాడు సుమా, నీ కొడుకు 4 ఏళ్ళకి మారుస్తున్నాడు కానీ నా కొడుకు 2 ఏళ్ళకే మారుస్తున్నాడు. అట్లా పరిస్థితి తయారైంది. అంటే ధన కనుక వస్తు వాహనాలకి ఎవరికి లోటు లేదు. ఏం కావాలి ఇప్పుడు? ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి. కాబట్టి అందరికీ అమ్మ ముందుగా మీ అందరికీ ఆరోగ్యాన్ని మంచి ఇవ్వాలని టుక్మంటే తొందరగా మంచి చేసి ఉన్నారు సాయిధర్ రెడ్డి గారు. కాబట్టి ఆ అమ్మను కోరుతూ ఆ విధంగా తయారు కావాలని అమ్మను మేము వేడుకుంటున్నాం. మీరు కూడా వేడుకోవాలి. ఎందుకంటే ఒక చేతి గుణము, ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. దాంతో మొత్తం జనాలందరూ కూడా అర్చకో స్వయం విష్ణు అంటే ఈ 2 పాత్రలకు నేను ఏది మాట్లాడినా గానీ ఒకవేళ చెప్పిన వాళ్ళ గురించి అందులో శాస్త్రవచనం ఉంటేనే చెప్తా. సూర్యస్య రశ్మిభిః మధువాతారతాయతే మధుక్షరం సింధమః మాధ్వీర్న సందోజధీః మధునక్తముదోజతి మధుమత్తార్చిమగుణజః మధుద్యౌరస్సునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదఃపవశ్చ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ స్వవీతనామ్నే స్వాదరమిత్రాయ వరుణాయ వాయవే బృహత్పతయే మధుమాం మదాభ్యః శర్కరేణ స్నపయామి యా ప్రణీర్యా బలాపుష్పాయాశ్చ పుష్పిణీః బృహత్పతి ప్రచోదాస్థానో ముంచందగోహదః యా ప్రణీర్యా బలాపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదాస్థానో ముంచందగోహదః పుష్పావతే ఓం
मासिमास पृष्ठान्युपयन्ति मासिमास्यग्राह्याकृत्यन्ते मासिमास्येव वीर्यं दधति मासां प्रतिष्ठित्या वरिष्ठान् मासां पृष्ठान्युपयन्ति तस्मात् वरिष्ठादोषदय फलं गृह्णन्ति या जाता वोषधयो देवेभ्यस्त जगं पुरा मन्दामि बभ्रूणामहगं यतं धामानि सप्तजा शतम्भो अम्बधामानि दात्तमुतवोरुहः अदाजदक्तत्वो योजमिमं मे अगदङ्कृता पुष्पावते प्रसोपते फलनीरबला उत अश्वा इव तदित्तरेर्वीरधप्पार इष्णवः ओषधीर्तिमादरस्तद्वो देवीर्बभ्रुवे प्रभागं च विघ्नतेर्तरपश्चातजमानाः अश्वत्थेवो निषदनं वर्णेवो वदति कृता गोपादेत्किराददेत्तनवधपूरुषं यदहं वाजयन्निमावोषधीरुहस्त आदधे आत्मा यक्ष्मस्य नश्यति पुराजीव गृभो यथा यदोषधयः सङ्गच्छन्ते राजानः समिताविव विप्रस्य उच्यते विषग्रक्षोहामीव चान्विदाना इदं मे प्रावजावतः उच्छुष्मावोषधीनां गावो गोष्ठादिवेरते धनगं धनिष्यन्तीनामात्मानं तव पौरुष अत विष्टाः परिष्टास्तेनैव व्रजमक्रमो ते यष्णं विबाधन्तामुग्रो मध्यमशीरिव साकं यष्ण प्रपदस्येनेन किकिदेविनः साकं वादस्य द्राज्या साकन्नस्य निहष्पायाश्च पुष्पिणीः बृहत्पति प्रचोदास्तानो मुञ्चन्द्वगंहदः तावोषधयः स्वमराज्ञे प्रविष्टा पृथिवीमनो तासां तमस्युत्तमः प्रणो जीवातवेदुवा अपवदन्तीरवदन्ति व ओषधयः परि यञ्जीवमष्टम सर्वा अस्मेहं दत्तवेदकम् आवोर्युत्खनिता यस्मै तोऽहङ्करामि वः द्विपच्चतुष्पदस्माकं सर्वमुस्तनातरम् ॐ जातवेदते जनवामदो ममराते यतो निदहाति वेदः सनः पर्जदति दुर्गाणि विश्वानावे वसन्तं दुर्गात्यग्निः तामग्निवर्णां तवधाजनन्तीं वैरोचनि दुर्गां देवीगं चरणमहं प्रपद्ये दुदरजदरजे नमः पोष्टपृथिवी बहुलान् उर्वी भवातोकाय तनयाजसिंयोः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादुरिधातिवर्धि अग्नेः त्रिवन्मनधा गृह्णानोऽस्माकं भोज्यपिता तनूनां मृदनादिदगं दहमानमुग्रमग्निप्रचोदयात् महावः जातवेदो लक्ष्मीमनवगामिनीः यस्यां हिरण्यं विन्दे गङ्गामश्वम्बरुजदाम्यह जातुलं तेन्द्रं लोके देवतिष्ठामुदाराम् तां बद्धिनीमीं जरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे निश्य तां त्वां वृणे आदित्यवर्णे तवजोदयातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य बलानि तपदानन्दमायान्तराजाष्टवाक्या लक्ष्मीः उपैतमान् देवतककीर्तिष्टमनिनादः प्रादुर्भूतोऽग्निराष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धं ददातु मे शुक्तिवादामलान् ज्येष्ठामलक्ष्मीर्णाजयाम्यहं मयि पशूनागं रूपमन्नस्तमयि श्रीश्वेताङ्गिशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासे नन्दान्यं हस्तिष्वाजा विघोरथं प्रजानां भवति माता आयुष्मन्दं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निदर्भाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वर्णं धनमश्नुते वैनतेजसोमं विपदोमं विपन्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षं तु देवि वावर्दिवो भ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषो देहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाजदाक्षि विश्वशी गम्भीरावर्तनाभिस्तनवर्णमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगजदैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां दुरीरङ्गधामेश्वरीं दासीभूततमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुजोपादमभीतिमुद्राङ्करैर्वहन्तीं कमलाधनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजे मुम्बत्सदाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ यश्चन्ददामृजवो विश्वरूपः
छंदोभ्योऽध्यमृतात् संबभूव स्वामेव समत्तमा कर्णाभ्यां भूरिविष्णुवं ब्रह्मण कोजोतिमेधयापीतः श्रुतं मे गोपाय मेधा देवी दिशमाना नागा दृष्टादि भद्र सुमनस्य मान त्वजादिष्टानुदमान मे अश्विना भुभावादत्तां पुष्करस्तया अप्सरासु दया मेधा गन्धर्वे जन्मनः दैवीं मेधाधरत्वदीधामादिशन्तां मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो राजो ददातु हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्नी वाणी प्रचोदयात् ओम योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति चंद्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पावते प्रशोभते फलनीरफला उता अश्वा इव दजित्तरेरवीरधः पारजिष्णवः पुष्पोदकेन स्नपयामि पतंगमक्तमसुरस्य मायया वृथा पश्यन्ति मनसा मनीषिणः समुद्रे अन्धकवचो विचक्षते मरीचीनां पदविच्छन्ति वेदतः पतंगो वाचं मनसा बिभर्ति तां गन्धर्वो तद्गर्भे अन्तः पतंगसौभाग्यद्रव्यादिगन्धमर्पयामि अभिषेचनस्नानन्दमर्पयामि गन्धद्वारा ओम अर्यमणं बृहस्पतिमिन्द्रं दानाय चोदय वाचं विष्णुगुं सरस्वतीगुं सवितारं च वाजनं सोमगुं राजानं वरुणमग्निमन्वारभामहे आदित्यान् विष्णुगुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं देवस्य त्वादपितप्रसवेष्णोर्बाहुभ्याम् ओष्णो हस्ताभ्यागुं सरस्वत्यै वाजो यन्त्रेणाग्ने स्वासाम्राज्येनाभिजिञ्जामीन्द्रस्य बृहस्पते स्वासाम्राज्येनाभिजिञ्जामि शततेन पोतस्तेन मेध्यस्तेन प्रोक्षितः ओम गौरीरिषोमापराधा अहं रुद्रेभिर् असुभिष्टराम्यहमादित्यैर्गविश्वते मदपूजनं भगम् अहं ददामि द्रविणं हविष्णुदे दुप्राव्येयमानाय सुन्वते अहं राष्ट्रे संगमने वसे प्रथमा यज्ञयानां तां महादेवा विदधु पुरुत्रा भूरिस्था तां भूर्या वेशयन्तीं मयासौ अन्नमत्यो विपश्यति यः प्राणिति जयीं शृणोत्युक्तम् अमन्त ओमान्त उपक्षयन्ति श्रुतिश्रुत श्रद्धिमन्ते वदामि अहमेव स्वयमिदं वदामि जुष्टं देवेभिरुतमानुषेभिः किं कामये तन्तमुग्रं कृणोमि तं ब्रह्माणं तं ऋषिं तं सुमेधाम् अहं रुद्राजधनुरातनोमि ब्रह्मद्विजेशरवि अन्तबाहु अहं सुमे पितरमस्य मूर्धन् मम योनिरप्स्वा अंतस्तमुद्रे పార్వతమ్మకు సంబంధించి ఆ తర్వాత సరస్వతి సూక్తము సరస్వతి అమ్మవారికి సంబంధించి దేవి సూక్తము శక్తి అమ్మవారికి సంబంధించి మలాపదర్శనము సేవలో శ్రీ సూక్తము అత్యంత శ్రీ సూక్తం సాయంకాలము రాత్రి ఇత్యాది పారాయణలు అనేవి మార్వాడీలలో చాలా మంది చేస్తుంటారు. రాత్రి ఇంకా విశేషం, మనకు రాత్రి సమస్య ఇట్లా వింతైన రూపాలు అమ్మవారి ఉంటాయి. మరి ఏంది ఈ అమ్మవారి రూపాలు వింతగా అని అంటే, అయినా కానీ ఎంత అమ్మవారి గురించి మనం ఎంత చెప్పుకున్నా పదే పదే చెప్పుకుంటే కూడా తప్పలేదు. అమ్మవారు సంతోషిస్తుంది, మన చెవులు శుద్ధి అవుతాయి, మన మనస్సు శుద్ధి అవుతుంది, నా వాక్కు శుద్ధి అవుతుంది. అర్థమైందా? హరించడానికి రాక్షసుల సంహారానికి అమ్మవారు అటువంటి అవతారాలు ఎత్తింది అని. మరి రాక్షసులు ఎటువంటి వాళ్ళు ఉన్నారు? ఒక్కొక్కడు ఒక్కో వరంతో చిత్ర విచిత్రమైన వరాలు కోరుకొని ఉన్నారు.
శుంభుడు, విశుంభుడు, మధుకైటభులు సంహరించాలి అని అంటే అమ్మ ఎక్కడ ఉడుతున్నారు, ఇంకా ఉడుతున్నారు, ఇది ఎక్కడికి తెగుతలేదు. అటువంటి అప్పుడు అమ్మ ఏం చేస్తుంది కదా అంటారు, రోతి భస్మ. అమ్మ నువ్వు కనుచూపుతోటి భస్మం చేసేంత శక్తి నీకున్నది కదా, వానితోటి యుద్ధం చేసుడు ఎందుకు? పంచవర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభు. ఎంతో కాలము సంవత్సరాల తరబడి యుద్ధం చేసినట్టుగా చెప్తున్నారు. మరి ఇంత యుద్ధం చేయడం ఎందుకమ్మా? దృష్ట్వైవ కిమ్న భవతి ప్రకరోతి భస్మ. నువ్వు కనిచూపుతో భస్మాన్ని చేయగలుగుతావు కదా అని అంటే ఏం చెప్తున్నారంటే దానికి వాడి యొక్క వరము అట్లా ఉంది నాయన, నా చేత యుద్ధం చేసి చావాలని వాడు వరం కోరుకున్నాడు. వాడు ఒక్క ఈ దుష్టబుద్ధి ఒకటి ఉన్న తప్పితే రావణ వాడే పెట్టిన ముహూర్తం. కాబట్టి అట్లా మహాపండితుడే, కానీ వానికి ఒక్క లోపం ఏదైతే ఉన్నదో ఆ ఒక్క లోపంతో వాడు పడిపోయాడు. కాబట్టి వాడు 100 సంవత్సరాలు తపస్సు చేసి అటువంటి అమ్మ నానా అవతారాలు నానా రూపా భవంతి శుద్ధి అవుతుంది. అంతే తప్పితే ఇట్లా వక్త చెప్తూ పోతే ఉన్నాను. మనకు ఎందుకు ప్రతిపాదించిండ్రు అని అంటే నేనైతే చెప్తాను ఆంతర్యము. అంటే నామాలేంది అంటే ఇప్పుడు పలానా పంతులయ్య గారు పలానా ఇది పలానాది పలానా ఇక్కడ ప్రతిష్ఠ చేసిండు అక్కడ ప్రతిష్ఠ చేసిండు జమ్మి హనుమాన్ ఎట్లయితే కీర్తన ఉంటుందో ఆ దేవీ దేవతల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ఆ వర్ణన అంతా కూడా శక్తి స్వరూపిణి నమః, భక్తిగా ఉన్న వాళ్ళకు అనుగ్రహించుగా ఇత్యాది అన్ని కూడా ఆమె యొక్క గొప్పతనాలని కీర్తిస్తూ నామాలు ఉంటాయి. దాంతో పాటు నామాలు ఎందుకు ప్రతిపాదించారు కదా అంటే నాయనలారా ఈ పేర్లోంచి మీ పిల్లలకు పేర్లు పెట్టుకోండి రా అని నేనంట. అందుకోసమని ప్రతిపాదించబడ్డ ఈ మునులు ఋషులు అందుకే పెట్టారు, అర్థమైందా? కానీ ఈ కాలంలో పేర్లు వచ్చేసరికి ఏమైంది కదా అంటే ఎక్కడ చూసినా కానీ మనం పేరు పెడితే నా కొడుకు నేను పేరు పెడితే ఎవ్వరికి ఉండదు దారుముర్లు ఆ పేరు, ఎవ్వరికి ఉండదు. నా కొడుకు నేను పేరు పెట్టినా అంటే 6 చుట్టుపక్కల ఎక్కడ కనిపించద్దు ఆ పేరు. నేనైతే అంట అది ఒక జబ్బే, అర్థమైందా? అరే నేను పేరు పెడితే సరిపోతుంది మంచి, అట్లా కాదు సుమా, ఎవ్వరికి ఉండదు. నా దగ్గర రాగానే స్వామి పలానా పేరు శ్రీవర్ధన్ పెట్టుకో, శ్రీవర్ధన్ పాతది స్వామి, శ్రీవర్ధన్ పాతదే. ఈ ప్రతి ఒక్కటి పాత పేరే అయితే ఒక 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పేర్లు ఏవి ఉండయిగా. మనం వింటున్న వైష్ణవి, భార్గవి, శ్రీనిధి ఈ పేర్లు ఏమైనా పెడుతున్నారు ఇప్పుడు? ఆ పేర్ల జోలే లేదు. ఏందో ఇంగ్లీష్ పేర్లు లెక్క అమెరికా పేర్లు లెక్క పెడుతున్నారు. అవి అననే వస్తలేవు. పూర్వకాలము అమ్మమ్మ పేర్లు నాయనమ్మల పేర్లు తాతల పేర్లు పెట్టేది, అవునా? తాతల పేర్లు నాయనమ్మల పేర్లు అయితే పెట్టేది. ఇప్పుడు తాతల పేర్లు నాయనమ్మల పేర్లు పెడతలేరు సరికదా. ఈ పేరు పెట్టిన పేరు తాత కనరాదు, నాయనమ్మ కనరాదు, అమ్మమ్మ కనరాదు, వాళ్ళకి అననే రాదు ఫస్ట్ ఆ పేరు. వింత పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లకు శాస్త్రంలో అజామీలుడు అనే ఒక రాజు ఉంటాడు. అజామీలుడు అనే రాజు అంటే ఒక మంచి పేరు పెట్టడం ద్వారా వానికి ఏం జరిగింది అని. అజామీలుడు అనే రాజు ఉంటాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాడు ఏని పోయిన తర్వాత యమదూతలు వస్తారు అజామీలుని తీసుకుపోవడానికి. తర్వాత వైకుంఠం నుంచి విష్ణుదూతలు వస్తారు. వస్తే వాళ్ళిద్దరికి సంవాదం జరుగుతుంది. యమదూతలు చెప్తాడు వీరు పరమ దుర్మార్గుడు సుమా, వీడు ఏని అరాచకం లేదు సుమా, మరి వీనెట్లా మీరెట్లా వచ్చిండు సుమా అని అంటే విష్ణుదూతలు చెప్తారు అంత్యకాలంలో ఎవడైతే నన్ను స్మరిస్తాడో, అంత్యకాలంలో ఎవడైతే నన్ను స్మరిస్తాడో వాడు వైకుంఠం చేరాలి. కాబట్టి అంత్యకాలంలో వాడు నారాయణ 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 అని అన్నాడు కాబట్టి వాడు వైకుంఠమే రావాలి. అంత్యకాలంలో విష్ణునామస్మరణ చేసినాడు జోలికి రావద్దు అని చెప్తాడు. అట్లా కేవలం వాడు చూడండి 10 మంది సంతానంలో చివరి వాని పేరు నారాయణ అని పెట్టి నారాయణ అని పిలవడం ద్వారా వాడు వైకుంఠాన్ని పొందిండు. యమదూతలు రిటర్న్ వెళ్ళిపోతారు, వాడు వైకుంఠం వెళ్ళిపోతాడు. కాబట్టి అటువంటి నామాలను అటువంటి పేర్లను మనం పెట్టుకోవాలి పిల్లలకు. ఇప్పుడు ఈ పేర్లు పెట్టాలంటే ఏం లేదు, గూగుల్ తల్లిని అడుగుతున్నారు, టక్మట కొడుతున్నారు, అది చెప్తారు. అంతేనా? గూగుల్ తల్లి మహిమ. ఇక ఈ గూగుల్ తల్లి చెప్తుంది కానీ ప్రతిదానికి అర్థమై చెప్తుంది. అర్థమైందా? ఏ పేరు ఇంగ్లీష్ పేరు ఏదో ఎవరిదన్నా చెప్పారు, కొరియా వాళ్ళ పేరు కొట్టు, కొరియా వాళ్ళ పేరు కొట్టు, ఏదో ఒకటి అర్థం చెప్తాను. అర్థవంతమైన శబ్దరు సహస్రాణి, 1000 అనేవి 10, దశవర్ష సహస్రాణి
వేలు 10 అంటే 10,000. దశవర్ష శతానిచ వందలు 10 అంటే అదొక 1000. 10,000 అర్థమవుతుందా? దశవర్ష సహస్రే మన 1,00,000 రూపాయలు మన ముందరిని ఎవరికో పలానా ఎల్లన్నకు ఇస్తాడు క్యాషియర్, ఎల్లన్నకో మల్లన్నకో ఇస్తే మనం మొత్తుకుంటాం, ఇది నా కొడుకు వాళ్ళు మీరు గానికి ఎందుకు ఇస్తున్నారు? మొత్తుకోరు. ఒక ప్రాసెస్ ఇక్కడ జరిగింది అంటే చిన్న ప్రాసెస్, నీకు అక్కడ కొడుకు ముడతాయి. అవి కూడా ఎట్లా ముడతాయి? నీకు డబ్బు ఇక్కడ రూపాయలు ఉంటే అక్కడ డాలర్ ముడుతున్నది. అర్థమైందా? డాలర్ ముడుతున్నది అంటే 80 రోజులు గడిస్తే చంద్రుడి పైన ఒక పగలైంది. 28 రోజులు మన దగ్గర గడిస్తే చంద్రుడి పైన ఒక రోజు అయింది. మరి అదే మనకు ఒక పక్షమి 2 పక్షాలు, శుక్లపక్షమి కృష్ణపక్షమి, అదే కదా. అంటే ఎంత తగినటువంటి ఆహారాన్ని ఇస్తాడు పరమాత్మ. అది పితృలోకం అని ఉంటుంది. అక్కడ ఉండే క్యాలిక్యులేషన్ లెక్క అట్లుంటుంది. మీరు నువ్వు 2వ నెంబర్ కానీ ఖచ్చితంగా పితృకార్యం విషయంలో వస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. మళ్ళీ ఇంత పెళ్లి అయింది అంటే ఇక పితృకార్యం ఆ సంవత్సరమే చేయరు, అంతేనా? పితృదేవత సంబంధితమైన కార్యాలు ఏవైతే ఉంటాయో కుప్పలు జమ చేసినా కానీ ఆయన వైనాక గిట్ట ఆయన పేరు మీద గిట్ట దాంట్లో పావుల ఓం గౌరీ నమః చండికాయ నమః సర్వజ్ఞాయ నమః సర్వలోకేశ్వర నమః సర్వకర్మఫలప్రదాయ నమః సర్వతీర్థమయే నమః పుణ్యాయ నమః దేవయోనే నమః అయోనిజాయ నమః ఓం భూమిజాయ నమః నిర్గుణాయ నమః నిరంకారాయ నమః సర్వకర్మవిమర్దిన్యే నమః సర్వలోకప్రియాయ నమః వాణ్యే నమః సర్వా విద్యాదేవతాయ నమః పార్వత్యే నమః దేవమాత్రే నమః వరీషాయ నమః ఓం వింధ్యవాసిన్యే నమః ఓం తేజోవత్యే నమః మహామాత్రే నమః కోటిసూర్యసమప్రభాయే నమః దేవతాయే నమః వన్యరూపాయే నమః సదౌజసే సర్వసంహారకారిణ్యే నమః ధర్మజ్ఞానాయ నమః ధర్మనిష్టాయ నమః సర్వకర్మవర్జితాయ నమః కామాక్షే నమః కామసంహర్యే నమః కామక్రోధవివర్జితాయ నమః జాంకర్యే నమః జాంభవ్యే నమః జాంతాయ నమః చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః దుజయాయ నమః జయభూమిష్ఠాయ నమః జాహ్నవ్యే నమః ఓం జనపూజితాయ నమః శాస్త్రాయ నమః శాస్త్రమయే నమః ఓం నిత్యాయ నమః శుభాయ నమః చంద్రార్ధమస్తకాయ నమః భారత్యే నమః బ్రాహ్మణ్యే నమః ఓం కల్పాయ నమః కరాళ్యే నమః కృష్ణరంగళాయ నమః ఓం బ్రాహ్మ్యే నమః ఓం నారాయణ్యే నమః ఓం రౌద్ర్యే నమః చంద్రామృతపరిష్కృతాయ నమః జ్యేష్ఠాయ నమః ఇంద్రాయ నమః మహామాజాయ నమః ఓం జగత్సృష్ట్యధికారిణ్యే నమః ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయ నమః కామిన్యే నమః కమలాలయాయ నమః ఓం కాత్యాయ నమః కాళాతీతాయ నమః కాలసంహారకారిణ్యే నమః ఓం యోగనిష్టాయ నమః యోగిగమ్యాయ నమః యోగిధ్యేయాయ నమః తపస్విన్యే నమః జ్ఞానరూపాయ నమః ఓం నిరాకారాయ నమః భక్తాభీష్టఫలప్రదాయ నమః భూతాత్మికాయ నమః భూతమాత్రే నమః భూతేజాయ నమః ఓం భూతధారిణ్యే నమః సుధానారీ మధ్యగదాయ నమః జడాధారీ వర్తిన్యే నమః ఓం మోహదాయ నమః ఓం శుభవాయ నమః శుభ్రాయ నమః సూక్ష్మాయ నమః మాత్రాయ నమః నిరారదాయ నమః ఓం నిమగ్నాయ నమః నీలసంకాజాయ నమః నిత్యానందాయ నమః హరాయ నమః పరాయ నమః ఓం సర్వజ్ఞానప్రదాయ నమః అనంతాయ నమః సత్యాయ నమః దుర్లభరూపిణ్యే నమః సరస్వత్యే నమః ఓం సర్వగతాయ నమః సర్వాభీష్టప్రదాయిన్యే నమః ఓం గౌర్యే నమః పద్మాజే నమః ఓం శస్యే నమః ఓం మేధాయ నమః ఓం సావిత్రీ నమః విజయాయ నమః జయాయ నమః దేవదేవ స్వాహాయ నమః మాతృభ్యో నమః లోకమాతృభ్యో నమః నృత్యే నమః పుష్టే నమః దుష్టే నమః ఓం కులదేవతాయ నమః బ్రాహ్మ్యే నమః ఓం మాహేశ్వర్యే నమః కౌమార్యే నమః ఓం వైష్ణవ్యే నమః వారాఖ్యే నమః ఇంద్రాణ్యే నమః చాముండాయ నమః ఓం నందిన్యే నమః నలిన్యే నమః మైత్రీయే నమః ఉమాయే నమః వజవర్ధిన్యే నమః బ్రాహ్మ్యే నమః ఓం భగవత్యే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపోయం మృతిగృహ్యతాం తోరోజాం వ్యాదధో అజధాం వ్యకల్పయన్ ముఖం కిమస్య గో బాహో కావోరూపాదాఖ్యమావహ జీవనం చతుజోతిష ప్రత్యక్షదే బందర్జయామి ధూపదీపం తేజుద్ధ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ దమానాయ స్వాహ నైవేద్యం నివేదయామి తాంబూల దక్షిణార్థపక్షదాం సమర్పయామి మంగళమ్ములుగొనగరావమ్మ ముజ్జగమ్ములగన్నమాయమ్మ దేవాదిదేవి మంగళమ్ములుగొనగరావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే మురుకలకు మాంగళ్య రక్షణ చేసి మురిసడి తల్లి నీవే ముజ్జగమ్ములగన్నమాయమ్మ దేవాదిదేవి మంగళమ్ములుగొనగరావమ్మ వారణాసి విశాలాక్షివి శ్రీ విశ్వనాథుని వామభాగమునందు వెలుగుదువే
వారణాసి విశాలాక్షి శ్రీ విష్ణునాథుని వామభాగమునందు వెలుగుదువే ఘోర కల్మషహారిణి కాంచీ విహారి కామాక్షి ఘోర కల్మష సంసారవాదోద్ధారిణి పద్మాక్షి దేవి ఉజ్జగమ్ములగన్నమాయమ్మ దేవాదిదేవి మంగళమ్ములు గొనగరావమ్మ మందహాసదగా విలసితాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర మీనాక్షి మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర మీనాక్షి చందురుని మించిన ముగమ్మున చుక్కనొక్కిన ముక్కు వజ్రము చందురుని మించిన ముగమ్మున చుక్కనొక్కిన ముక్కు వజ్రము అందెలడుగున అనగి మ్రోవా ఆత్మజుల మమ్మేల రావా ముజ్జగమ్ముల గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళమ్ములు గుణగరావమ్మ మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర మీనాక్షి మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర మీనాక్షి చందురుని మించిన ముగమ్మున చుక్కలొక్కిన ముక్కు వజ్రము చందురుని మించిన ముగమ్మున చుక్కలొక్కిన ముక్కు వజ్రము అందెలడుగున అనగి మ్రోవా ఆత్మజుల మమ్మేల రావ ముజ్జగమ్ముల గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళమ్ములు గొనగరావమ్మ నిఖిల నిగమ నిధాన గాయత్రి దేవాదిదేవి సుఖ సమున్నత శాంతి సంధాత్రి నిఖిల నిగమ నిధాన గాయత్రి దేవాదిదేవి సుఖ సమున్నత శాంతి సంధాత్రి ముఖర చంద్రో వర్ణగాత్రి ముక్తహారి త్రినేత్రి ముఖర చంద్రో వర్ణగాత్రి ముక్తహారి త్రినేత్రి ప్రకర దుఃఖ వినాశ సూత్రి బాల రఘురామాదినేత్రి ముజ్జగమ్ముల గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళమ్ములు గొనగరావమ్మ మంగళమ్ములు గొనగరావమ్మ సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము తల్లి తండ్రి గురుదైవము ధనము జనము సంసారము తల్లి తండ్రి గురుదైవము ధనము జనము తత్పద లక్ష్యము బ్రహ్మము పాండురంగడే తత్పద లక్ష్యము బ్రహ్మము పాండురంగడే నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము అనువు కన్న చిన్నవాడు అన్నిటికన్న మిన్నవాడు అనువు కన్న చిన్నవాడు అన్నిటికన్న మిన్నవాడు కనకనముననున్నవాడు పాండురంగడే కనకనముననున్నవాడు పాండురంగడే నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము నీలి నీలి కురులవాడు నెమలి కన్ను నీలి కురులవాడు నెమలి కన్ను శిరమువాడు నీల నీరద శ్యాముడు పాండురంగడే నీల నీరద శ్యాముడు పాండురంగడే నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము ఏ పేరుతో పిలచినా ఏ రూపును కొలచినా ఏ పేరుతో పిలచినా ఏ రూపుతో కొలచినా ఏ పేరుతో పిలచినా ఏ రూపును కొలచినా కాపాడును మనను సదా నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపమొకటే జీవ జీవనాధారము రాసకళ కోవిదుడు రసికుడు రాధావరుడు రాసకళ కోవిదుడు రసికుడు రాధావరుడు రాసకళ కోవిదుడు రసికుడు రాధావరుడు రాసకళ కోవిదుడు రసికుడు రాధావరుడు వసియంబగ తోడు నీడ పాండురంగడే వసియంబగ తోడు నీడ
సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపముకటే జీవ జీవనాధారము నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపముకటే జీవ జీవనాధారము వెన్న కన్న ప్రేమతోడ మన్ను తిన్నవన్నే కాడు వెన్న కన్న ప్రేమతోడ మన్ను తిన్నవన్నే కాడు ఎన్నరాని దయామయుడు పాండురంగడే ఎన్నరాని దయామయుడు పాండురంగడే నాకు సర్వస్వం సర్వదా పాండురంగడే నామ జపముకటే జీవ జీవనాధారము నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే నామ జపముకటే జీవ జీవనా జగదంబ విశ్వపాలిని మాతకి దుర్గా మాతకి జై బోల్ దుర్గా మాతకి జై బోల్ నవ దుర్గా మాతకి మంత్ర పుష్పం కేతవః యస్కేమా భువనాని సర్వా సకృత్తికాభిరభి సంవదానః అగ్నిర్ణో దేవస్తు వితే దధాతు నక్షత్ర నీరాజనం దర్శయామి జై బోల్ జగదంబ విశ్వపాలిని మాతకి అనాగం మహిమానః సజంతే యత్ర పూర్వేదాద్యాः సంతి దేవాः యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనౌ వైతపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి यो मुष्यतपद आयतनं वेद ఆయతనవాన్ భవతి आपो वा अमुष्यतपद आयतनम् ఆయతనవాన్ భవతి य एवं वेद యోపామాయతనం వేద आयतनवान् भवति చంద్రమా వా అపామాయతనం आयतनवान् भवति యశ్చంద్రమద ఆయతనం వేద आयतनवान् भवति ఆపో వై చంద్రమద ఆయతనం आयतनवान् भवति య ఏవం వేద योपामायतनं वेद ఆయతనవాన్ భవతి नक्षत्राणि वा अपामायतनम् ఆయతనవాన్ భవతి यो नक्षत्राणामायतनं वेद ఆయతనవాన్ భవతి आपो वै नक्षत्राणामायतनम् ఆయతనవాన్ భవతి य एवं वेद యోపామాయతనం వేద आयतनवान् भवति పర్జన్యో వా అపామాయతనం आयतनवान् भवति యః పర్జన్యస్యాయతనం వేద आयतनवान् भवति ఆపో వై పర్జన్యస్యాయతనం आयतनवान् भवति య ఏవం వేద योपामायतनं वेद ఆయతనవాన్ భవతి संवत्सरो वा अपामायतनम् ఆయతనవాన్ భవతి यः संवत्सरस्यायतनं वेद ఆయతనవాన్ భవతి आपो वै संवत्सरस्यायतनम् ఆయతనవాన్ భవతి य एवं वेद योऽप्सुनाभं प्रतिष्ठितां वेद प्रत्येवतिष्ठति राजाधिराजाय प्रसज्ञदायिने नमो वयं वै श्रवणाय कुर्महे मे कामान् कामकामाय वह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यम् स्वराज्यं वैराज्यं पारमेष्ट्यं राज्यं महाराज्यमाधिपत्यभयं समन्तपर्यास्यात् सार्वभौमः सार्वायुषः आं दादापरार्थात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकदानिके
तदप्येष श्लोको विगृहीतो मरुतः परिवेष्टारो मरुतस्याय वसन्गृहे आवीक्षितस्य कामप्रियेर् विश्वे देवास्तभादत इति कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयातु महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयातु ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेनस्तयः परस्तमहेश्वरः महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः वेदोक्त सुवर्णदिव्य मंत्रपुष्पाक्षतां समर्पयामि अममुदर्वेणि प्रदक्षिण చేస్తారా चित्रमाध्यालयामि यामराभ्यामि यामृतंदर्यामि गीतंद्राभ्यामि आंदोलगानारोहयामि अश्वानारायण गजाननारायण स्तराजोपचार देवोपचार भक्तोपचार शक्तोपचार पूजा समर्पयामि ईश्वरोपचार नामोपचार पूजा आचरिता देवी नवरात्र उत्सव कर्मणि